నూతన శాసనసభ కొలువుదీరిన తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని అధికార కూటమి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటింది. ప్రతిపక్ష వైకాపా సభ్యుల గౌరవానికి భంగం కలగకుండా హుందాగా వ్యవహరించింది. సభలో సభ్యుల సంఖ్యాబలం పరంగా మాజీ సీఎం జగన్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. అయినప్పటికీ ఆయన గౌరవానికి భంగం కలగకూడదని కూటమి సభ్యులకు చంద్రబాబు సూచించారు. ఈ క్రమంలో శుక్రవారం సభకు వచ్చిన జగన్ కు ఎక్కడా ఇబ్బంది కలగకుండా అధికార పక్షం వ్యవహరించింది. మిగతా ఎమ్మెల్యేలాగే జగన్ కూడా అసెంబ్లీ 4వ ప్రధాన ద్వారం గేటు వద్దే కారు దిగి నడుచుకుని రావాల్సి ఉంది. కానీ ఆయన వాహన శ్రేణిని అసెంబ్లీ ప్రాంగణం ప్రధాన పోర్టుకో వరకు అనుమతించడం విశేషం. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అనుభవాన్ని, ఆయన వయసును కూడా చూడకుండా కించపరిచిన ఘటనలు అనేకం. ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా పలుమార్లు అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితిలో సభకు వస్తున్న జగన్ కు కూటమి సభ్యులు అదే స్థాయిలో విమర్శిస్తారని అసెంబ్లీ ప్రాంగణంలో పెద్ద చర్చే జరిగింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద మనసు చాటుకున్నారు. జగన్ గౌరవానికి భంగం కలిగించవద్దని కూటమి సభ్యులకు చెప్పారు. దీంతో జగన్ సభలోకి ప్రవేశించినప్పుడు, బయటికి వెళ్లినప్పుడు కూటమి సభ్యులెవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రమాణ స్వీకారం చేసేందుకు వస్తూ సభలోని సభ్యులకు జగన్ నమస్కారం చేయగా సీఎం చంద్రబాబు ఆయనకు ప్రతి నమస్కారం చేశారు. ప్రతిపక్ష నేత హోదా లేనందువల్ల జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేనే. ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో ఆయన పేరు వచ్చినప్పుడు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ వైకాపా సభ్యుల విజ్ఞప్తి మేరకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణాలు పూర్తయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇచ్చారు. అంతకుముందు జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రతిపక్షం వైపు సీట్లలో కూర్చున్నారు. ప్రమాణం పూర్తయిన తర్వాత తిరిగి తన సీట్లోకి వెళ్లకుండా బయటకు వెళ్లిపోయారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ సమావేశాల మొదటి రోజే తొలి అడుగు వేశారు. విశాల దృక్పథంతో వ్యవహరించాలని కూటమి సభ్యులకు సూచించారు. జగన్ వాహనాన్ని లోపలికి అనుమతించాలని సీఎం ఆదేశించారు. ప్రతిపక్ష సభ్యుల విషయంలో హుందాగా వ్యవహరించాలని, చిన్న అంశాల్ని రాజకీయం చేయొద్దని స్పష్టం చేశారు అని ఆర్థిక అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ మేరకు సమావేశాలు ప్రారంభమవడానికి ముందు విలేకరులతో మాట్లాడారు.